జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పాపాలు ఎన్నో అనేకమైనటువంటివి. రాష్ట్రం మొత్తం ఈ రోజు తగలబడిపోయింది. ఎక్కడా కూడా ఎటువంటి ఉద్యోగాలు లేవు. యువతకి ఆ రోజు చెప్పినటువంటి 2,30,000 ఉద్యోగాలు లేవు. జాబ్ క్యాలెండర్ లేదు. మెగా డిఎస్సి లేకుండా ఈ రోజు మెగా డిఎస్సిని ఏర్పాటు చేశాడు. ఇలా చూసుకుంటూ పోతే ప్రతి విషయంలో కూడా చెప్పినటువంటిది ఒకటి, ఈ రోజు చేసినటువంటిది మరొకటిగా మారింది. అందుకనే జగన్మోహన్ రెడ్డికి పబ్లిక్ గా తిరిగేటటువంటి దమ్ము లేదు. ఎక్కడైనా కనబడుతున్నాడా? ఎక్కడా కూడా లేదు. రేపు పలాసలో మీటింగులు పెట్టినా సరే మీ ఎవరికి కనబడ్డు. ఎక్కడో ఆకాశంలో విహారయాత్ర చేసినట్టు ఎక్కడో దిగి పరదాలు కట్టుకొని దారి పొడవునా ఉన్నటువంటి చెట్లు నరికి షాపులు ముగించి దొంగచాటుగా వచ్చి వెళ్లిపోతాడే తప్ప పలాసలో ధైర్యంగా మనం పెట్టినట్టుగా సభలు పెట్టి ప్రజలకు ఉద్దేశించి మాట్లాడేటటువంటిది ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులకి లేదు. అక్కడ జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా మోసం చేశాడో ఇక్కడ ఉన్నటువంటి ఆయన తాలూకా శిశువు, ఇక్కడ ఉన్నటువంటి మంత్రి అదే రకంగా మోసం చేశాడు. ఈ రోజు డబ్బా కొట్టుకొని చెప్పుకుంటున్నారు ఏమని, పెద్ద గొప్పగా మేము ఇక్కడ హాస్పిటల్ కట్టామని. అక్కడే ఫోటోలు దిగి ఈ సైడ్ నుంచి ఆ సైడ్ నుంచి ఆ వంక నుంచి ఈ వంక నుంచి హాస్పిటల్ చుట్టూ కూడా ఫోటోలు దిగుతున్నారు. నేను చెప్తాను మీకు చిట్టా, నేను చెప్తాను మీకు ఎక్కడెక్కడ ఫోటోలు దిగాలో. ఇక్కడ పలాస నుంచే మొదలు పెడితే పలాస మెయిన్ రోడ్ ఉంది. ఈ రోజు ఒక్క మట్టి కూడా వేసి పలాస మెయిన్ రోడ్ అభివృద్ధి చేయలేదు. మీ వైఎస్ఆర్ పార్టీ నాయకులు అందరూ కూడా బ్రహ్మాండంగా అక్కడికి వచ్చి సెల్ఫీలు దిగండి. అలాగే ఇక్కడ ఉంది రైల్ ఓవర్ బ్రిడ్జ్, ఇంతవరకు కూడా దానికి ఎక్కడ కూడా పూర్తి చేసే దాఖలాలు లేవు. మీ వైఎస్ఆర్ పార్టీ నాయకులకి దమ్ముంటే అక్కడికి వచ్చి దిగండి. అలాగే చంద్రబాబు నాయుడు గారు కట్టించినటువంటి హుదూద్ ఇల్లులు ఉన్నాయి, ఈ రోజు వరకు కూడా ఎవరికి ఇవ్వలేదు. అటువంటి ఇల్లుల దగ్గరికి వచ్చి సెల్ఫీలు దిగండి. ఈ రోజు మనకున్నటువంటి జట్టి పెద్ద పెద్ద కోతలు కూశారు, ఎక్కడ కూడా ఎటువంటి కార్యక్రమం చేయలేదు. అక్కడ దిగండి. అప్పుడు 14,000 వస్తున్నటువంటి జీడి బస్తా ఈ రోజు కనీసం 7,000 కూడా రావట్లేదు. అప్పలరాజు గారు దమ్ముంటే జీడి బస్తాతో మీరు ఫోటోలు దిగండి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆఫ్ షోర్ రిజర్వాయర్ కోసం ఆ రోజు శివాజీ పెద్దనాన్న గారు మన పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నా ధైర్యంగా దీక్ష చేశారు. చంద్రబాబు నాయుడు గారి తాలూకా దృష్టిని ఆకట్టుకోవడానికి ఆయనతో ఎన్నో సందర్భాల్లో పోరాటం చేసి మరి 434 కోట్ల రూపాయలు ఆఫ్ షోర్ కి కేటాయించుకున్నటువంటి దమ్ము మన శివాజీ పెద్దనాన్న గారిది, తెలుగుదేశం పార్టీదని తెలియజేస్తున్నాను. ఆ రోజు పనులు కూడా ప్రారంభోత్సవం చేశాం. కానీ ఈ దుర్మార్గులు వచ్చిన తర్వాత ఆఫ్ షోర్ ను కూడా పక్కన పెట్టారు. ఫోటోలు దిగుతున్నారు కదా, ఆఫ్ షోర్ దగ్గరికి వెళ్లి దిగండి. 5 సంవత్సరాలు మీ వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో ఇలా వందలు ఉన్నాయి పలాసలో. అలాగే ఇంకా చెప్తాం, ఎక్కడ నల్లబొడ్లూరులో కొండ అయితే లేదు, నల్లబొడ్లూరు ఉంది, అక్కడ దిగాలి సెల్ఫీలు. ఈ రోజు సూదికొండ దగ్గర దిగాలి సెల్ఫీలు, నెమలికొండ దగ్గర దిగాలి సెల్ఫీలు, రామకృష్ణపురంలో కొట్టేసిన భూమిని దగ్గర దిగాలి సెల్ఫీలు. ఇలా అడుగడుగున అవినీతి చేసి పలాస పరువు తీసినటువంటిది ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులనేది కూడా తెలియజేస్తున్నాను. దానికి ఒక ఎంపీగా, ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎంపీగా ఎప్పుడు వచ్చి మాట్లాడినా సరే చులకన భావనతో మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? స్టీల్ కుర్చీలు ఎంపీ అని. స్టీల్ కుర్చీలు ఎంపీయే కాదు, స్టీల్ కుర్చీల నుంచి స్టీల్ ప్లాంట్ వరకు నేనే ఎంపీననేది కూడా తేల్చి చెప్తున్నాను. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా సరే ధైర్యంగా పోరాటం చేస్తున్నాను. ఈ రాష్ట్రంలోనే కాదు, దేశం మొత్తం కూడా వినబడేటటువంటి విధంగా తెలుగువాడి తాలూకా గొంతు ఏ రకంగా ఉంటుందో పార్లమెంటులో గట్టిగా చెప్తున్నాం. మీ తాలూకా 22 మంది పిల్లిల్లాగా ఏ ఒక్కరి తాలుగా నేను భయపడట్లేదు అనేది కూడా ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులకు అందరికీ తెలియజేస్తున్నాను. ఒక పార్టీ ఎంపీ, వాళ్ళ పార్టీ ఎంపీలో ఒక్కరి పేరు చెప్పగలరా? ఎవరికి కూడా తెలియదు. కానీ 2-3 మీకు తెలుస్తుంది. బాబాయ్ హత్య ఎవరు చేశారో ఆ ఎంపీ మాత్రం మీ అందరికీ కూడా తెలుస్తుంది. వైజాగ్ లో కిడ్నాప్ అయ్యాడు ఒక ఎంపీ, అదెవరో మీ అందరికీ కూడా తెలుస్తుంది. నగ్నంగా వీడియోలు తీశారు ఒక ఎంపీ, ఆ ఎంపీ ఎవరో మీ అందరికీ తెలుస్తుంది. రీల్స్ ఎవరు తీస్తున్నారు అనంటే ఎంపీ ఎవరు తెలుస్తుంది. కానీ పోరాటం ఎవరు చేస్తున్నారనంటే పసుపు కండువ కప్పుకున్న తెలుగుదేశం పార్టీ ఎంపీలు తప్పితే మరెవ్వరు కూడా మీ ఎవరికి కూడా కనబడరు. ఆ రకంగా తెలుగుదేశం పార్టీ తాలూకా ఎంపీలో మన రాష్ట్రం తాలూకా గౌరవాన్ని మనం కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాం. ఢిల్లీ స్థాయిలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అక్కడ గొంతులెత్తి మరి మనం అందరం కూడా నిలబెట్టుకుంటున్నాం. ఇటువంటి సందర్భంలో వాళ్ళ చెప్పుతున్నటువంటి మాయమాటల్ని తిప్పికొట్టాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్న కార్యకర్తలందరి మీద ఉందనేది మళ్లీ తెలియజేసుకుంటున్నాను. మత్స్యకార మంత్రిగా ఉన్నటువంటి అప్పలరాజు గారు ఏ ఒక్క మత్స్యకారుడికైనా మేలు చేశారా అనేది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాసులందరికీ అడుగుతున్నాను. ఆయన ఒక్కడే బాగుపడ్డాడు. ఆయన చుట్టూ ఆ 4 అనే వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు తప్పితే ఈ రోజు పలాసలో
ఏ మత్స్యకారుడు కానీ ఏ వర్గం వాడికి కానీ ఎవ్వరికి కూడా మేలు జరగలేదు. మళ్ళీ జరగాలనంటే పలాసాకి శిరీష కావాలి. శిరీషాని మనం అందరం కూడా గెలిపించుకోవాలని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. దానికి మీరందరూ కూడా రాబోతున్నటువంటి ఎన్నికల్లో ఆశీర్వదించి మళ్ళీ గతంలో జరిగినటువంటి అభివృద్ధి మనం చూడాలన్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దేశ స్థాయిలో ఒక మంచి గౌరవప్రదమైనటువంటి స్థానం మనం కల్పించుకోవాలన్నా అది కేవలం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీతోనే అవుతాయి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారితోనే అవుతాయన్న మాట మళ్ళీ మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. జనసేన కార్యకర్తలు కూడా చాలా క్రమశిక్షణతో ఈ యొక్క పొత్తుని ఏ రకంగానైనా మనం నిలబెట్టుకోవాలి. మన నాయకులు ఏ రకంగా కలిసికట్టుగా పనిచేస్తున్నారో మనం కూడా క్షేత్రస్థాయిలో అదే రకంగా పనిచేయాలని మంచి మనసుతో వస్తున్నటువంటి జనసేన కార్యకర్తలందరికీ కూడా శిరస్సు వంచి మరొకసారి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ అంటేనే భయపడి కట్టుమిట్టాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత అసలు నిద్రే లేకుండా అయిపోయింది. ఎక్కడికి వెళ్లాలో ఆయనకి తెలియట్లేదు. తాడేపల్లి ప్యాలెస్కి వెళ్లాలా, ఢిల్లీకి వెళ్లాలా, ఎక్కడికి వెళ్లాలా ఆయనకి తెలియట్లేదు. ఈ రోజు వాళ్ళ ఇంటిలో కూడా పరిస్థితి చూసుకుంటే సొంత చెల్లెమ్మే ఈ రోజు బయట తిరిగి ఆ యొక్క ఏంటది జగనన్న బాణం తిరిగి మళ్ళీ ఆయనకే గుచ్చుకునే విధంగా ఈ రోజు తయారైంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి తాలూకా చాప్టర్ ఆల్రెడీ క్లోజ్ అయింది. మరి ఇక్కడ చిన్న చోటా నాయకులు ఉన్నారు, వాళ్ళ చాప్టర్లు కూడా మనం ఎక్కడికక్కడ క్లోజ్ చేయాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. దానికి మీరందరూ కూడా చైతన్యవంతంగా ముందుకు రావాలని పలాస ప్రజానికానికి అందరికీ కూడా మరొకసారి పిలుపునిస్తున్నాను. ఈ రోజు పలాస విచ్చేసి ఒక కొత్త ఉత్సాహం మన కార్యకర్తల్లో తెలుగుదేశం పార్టీలో నింపినందుకు మరి లోకేష్ అన్న గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు మన ప్రాంతం నుంచి ఆయనకు కూడా తెలియజేసుకుంటూ ఇక్కడ మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు శిరీష్ అక్క గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి, జై తెలుగుదేశం, జై జనసేన. లోకేష్ అన్న గారి నాయకత్వం, లోకేష్ అన్న గారి నాయకత్వం, లోకేష్ అన్న గారి నాయకత్వం.